శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. రుచి ప్రజాపతితో పితరుల సంవాదం. సౌనకాది మహామునులారా, మార్కండేయ మహాముని క్రౌంచిక మహర్షికి ఒక సందర్భంలో పితృస్తోత్రాన్ని వినిపించాడు. దాన్ని వర్ణిస్తాను, వినండి. ప్రాచీన కాలంలో రుచి ప్రజాపతి మాయామోహం నుండి విడివడి నిర్భయుడై ఎక్కువ జపతపాలు చేస్తూ, కర్మలు గావిస్తూ, తక్కువ నిద్రిస్తూ, నిరహంకార భావనతో గొప్ప నియమబద్ధ ఆధ్యాత్మిక జీవితాన్ని ఈ పృథ్వీపైనే గడపసాగాడు. క్రమంగా అగ్నిహోత్రాన్ని, గృహస్థాశ్రమాన్ని పరిత్యజించి ఒక పూటే భోజనం చేస్తూ ఒంటరిగా తిరుగుతుండగా పితృదేవతలు అతనికి దర్శనమిచ్చి ఇలా అడిగారు: వత్స, నీవింకా వివాహం ఎందుకు చేసుకోలేదు? అది ఉన్నత గృహస్థాశ్రమానికి ద్వారమని, అది స్వర్గ మోక్ష ప్రాప్తికి మార్గమని నీకు తెలియదా? గృహస్థ మాత్రమే అందరికీ పనికొస్తాడు. సమస్త దేవతలను, పితరులను, ఋషులను, అతిథులను, యాచకులను భోజనం ద్వారా, పూజా దానాదుల ద్వారా సంతృప్తిపరిచి ఉత్తమ లోకాలను చేరుకోగలడు. దేవతలను స్వాహా మంత్రాలతోనూ, పితరులను స్వధా మంత్రాలతోనూ, అతిథులను భృత్యాదులను అన్నదానంతోనూ ఆనందింపజేయగలడు. అలా చేయకపోవడం వల్ల నీ పితృదేవరుణాలు తీరకుండా మిగిలిపోతాయి. అలాగే మనుషులకు, ఋషులకు, అన్య జీవాలకు కూడా నువ్వు రుణపడిపోతావు. పుత్రోత్పత్తి, దేవపూజ, పితృతర్పణాలు, చివరి దశలో సన్యాస గ్రహణం స్వర్గానికి సోపానాలు. మొదటి మెట్టును కూడా చేరుకొని బతుకులు ఎందుకు పుత్ర? ఈ అన్యాయం వల్ల నీకు కలిగేవి కష్టాలు మాత్రమే. నీవు మరణించాక నరకానికే పోతావు. మరుజన్మలో కూడా క్లేశాలే ఎక్కువగా అనుభవమవుతాయి. రుచి మిక్కిలి వినయంతో ఇలా బదులిచ్చాడు: మహానుభావులారా, మానవ జీవితంలో దేన్నైనా పరిగ్రహించడం అత్యంత దుఃఖానుభవాన్ని, పాప సంగ్రహాన్ని, అనంతకాలం దాకా అధోగతిని కలగజేస్తుందని, అందుచేత దేన్ని గ్రహించని వాడే ధన్యుడని విని ఉన్నాను. అందుచేతనే అనర్థాలకు మొదటి మెట్టైన స్త్రీని పరిగ్రహించడానికి మొగ్గలేదు. క్షణంలోని అన్ని పుణ్యాలను నాశనం చేసే శక్తి ఆశకి ఉంది. అందుకే నేనేది ఆశించలేదు. విద్య ద్వారా, సజ్ఞానోపార్జన రూపి అయిన జలం ద్వారా తన ఆత్మను నిర్మలం చేసుకోగలిగిన వాడే నా దృష్టిలో ధన్యుడు, ముక్తుడు. విద్వాంసులు ఎంతోమంది అనేక విధాలుగా సాంసారిక కర్మలనే రూపాన్ని ధరించి మనిషిని పంకిలంలో కూరుకుపోయేటట్టు చేసే కుటుంబ జీవనాన్ని వర్ణించారు. ఇంద్రియాలకి దాసోహమైపోయే మనిషి స్త్రీ వెంట వివాహం వైపు పరుగులు పెడతాడని బోధించారు. నేను జితేంద్రియ పురుషుడిని తత్వజ్ఞానం అనే తేట నీటితో నా ఆత్మ ప్రక్షాళనాన్ని చేసుకుంటున్నాను. నాయన, నీవు పలుకుతున్న ప్రక్షాళన కార్యక్రమం అందరికీ ఆచరణీయం కాదు, సార్వజనీనము కాదు, లోక కళ్యాణకారకము కాదు. మనిషికి కొన్ని ధర్మాలుంటాయి. పూర్వజన్మల నుండి తెచ్చుకున్నవి ప్రారబ్ధ కర్మ ఫలాలు ఉంటాయి. వాటిని బట్టి జన్మబంధాలు ఏర్పడతాయి. అయితే ధర్మం కోసం చేసే పనికి బంధనాలు అంటవు. గృహస్థ ధర్మం అటువంటిదే. ప్రారబ్ధ పాపపుణ్యాలు దుఃఖ సుఖభోగాలతో పోతాయి. నీవు చెప్పిన విద్వజ్జన ప్రవచిత ఆత్మ ప్రక్షాళనం ఆ సుఖదుఖ అనుభవాల ద్వారా జరిగిపోతూ ఉంటుంది. దానివల్ల కర్మబంధాల నుండి రక్షణ కూడా చెయ్యబడుతుంది. నీ వివేకంతో సంసారంలో ఉండి కూడా ఆత్మను రక్షించుకోగలవు అన్నారు పితరులు. హే పితృదేవతలారా, కర్మ మార్గం ద్వారా అవిద్య, మాయా బలపడతాయని వేదాల్లోనే చెప్పబడింది కదా. మీరంతా నన్ను ఆ మార్గంలోకే పొమ్మని బలవంత పెడుతున్నారు అన్నాడు రుచి. నాయన, కర్మ ద్వారా అవిద్య పెరుగుతుందనే మాట అసత్యం కాదు. కానీ విద్యావంతుడవడం కూడా ఒక కర్మే కదా. మాయను, అవిద్యను విచ్ఛిన్నం చేసే విద్య కూడా సంసారంలో భాగమే కదా. సజ్జనులు ఎప్పుడు శాస్త్ర ప్రతిపాదితాలైన విహిత కర్మలను ఉల్లంఘించరు. వారికి వాటి ద్వారానే మోక్షం ప్రాప్తిస్తుంది. ఎవరి కర్మను వారు చెయ్యాలి. అలా చెయ్యని వారు అధోగతి పాలవుతారు. అపరిగ్రాహం ఆత్మ ప్రక్షాళన హేతువే కానీ అదే అపరిగ్రాహం కర్మల విషయంలో అపరిగ్రాహ్యం. అయినా ఒక స్త్రీని పరిగ్రహించి ఆమెను ఉద్ధరించి నీవు ఉద్ధరించబడుతున్నావు కదా. వంశాన్ని అభివృద్ధిపరిచి యజ్ఞయాగాదులు చేసి దాన ధర్మాలు నిర్వర్తించిన వాడే నిజమైన మనిషి. వానికి నిజమైన తోడు, నీడ స్త్రీయే. నువ్వు వివాహం చేసుకోక వంశాభివృద్ధిని అరికట్టి పాపంలో కాలిపోతున్నావు. అవిద్య విషంతో సమానమని విద్వజ్జనులు నీకు చెప్పారు కదా. కానీ ఆ విషం కూడా మానవునికి ఎన్నో విధాలు ఉపయోగపడుతోంది కదా. కొండకచో ప్రాణరక్షణ కూడా చేస్తున్నది. కాబట్టి కర్మల వల్ల అవిద్య, మాయ ఏర్పడినా వాటిని పటాపంచలు చేసే కర్మలున్నాయి. వాటినే నువ్వు చెయ్యి. పెళ్లి చేసుకో, గృహస్థాశ్రమంలోకి అడుగుపెట్టు అని బోధపరిచారు పితృదేవతలు. మెత్తబడిన రుచి: పితరులారా, మీ మాట నేను జవదాటలేను. కానీ నేను వృద్ధుడినైపోయాను. నాకిప్పుడు పిల్లనెవరిస్తారు? అయినా నేను అకించనుడిని, నాదంటూ ఏమీ లేనివాణ్ణి. ఇట్టి పరిస్థితుల్లో కాపురం పెట్టడం అత్యంత కష్టసాధ్యం.
నాయన, నీవేం చేస్తావో ఎలా చేస్తావో కానీ గృహస్థవి కాకపోతే నీ పితరులమైన మేమంతా పతనమైపోతాము, నీవు అధోగతి పాలవుతావంటూ ప్రజాపతి రుచి యొక్క పితరులంతా పెనుగాలికి ఆరిపోయిన దీపాల వలె కనిపించకుండా పోయారు. ఓం శాంతి శాంతి శాంతి.